హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ రైతులకి భారీ షాక్. అందరికీ పీఎం కిసాన్ రద్దు, 20వ విడత లేనట్లే. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద కొందరు రైతులకు ఆర్థిక సాయం పొందుతున్నారు. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి 6,000 3 విడతల్లో 20,000 చొప్పున అందించేలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే కొందరు రైతులు ఈ సహాయాన్ని పొందలేకున్నారు. ముఖ్యంగా దాదాపు 3,000 మంది రైతులకు 19వ విడత పొందలేకపోయారని తెలిసింది. లబ్ధిదారుల జాబితాలో వారి పేర్లు తొలగించారని సమాచారం. ఫిబ్రవరి 24, 2025 బీహార్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 18వ విడత ప్రారంభించారు. ఈ సందర్భంగా 9.8 కోట్ల మంది రైతు ఖాతాల్లోకి 22,000 కోట్లు జమ అయ్యాయి. కొందరు రైతులకు అర్హత లేకపోవడం, ఈ కేవైసీ పూర్తి చేయలేకపోవడం, ఆధార్ లింక్ సమస్య లేదా తప్పుడు సమాచారం అందించడం వల్ల ఈ డబ్బు పొందలేకపోయారని అధికారులు తెలిపారు. ఈ సమస్య ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ యోజన అన్ని నిబంధనలను రైతులకు అర్హత పరిగణిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు పన్ను చెల్లించిన రైతులకి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారులకు 10,000 కంటే ఎక్కువ పింఛన్ పొందేవారు, వ్యవసాయ భూమి, స్థలం పేరుతో ఉన్నవారు, ప్రతినిధులు, మాజీ లేదా ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఈ అర్హత జాబితాలో ఉన్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రైతులకు మాత్రం ఖాతాలు ఆధార్ లింకు చేయకపోవడం, తప్పుడు ఖాతా వివరాలు ఇవ్వడం వంటి సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రైతులు పీఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్ తమ స్థితిని తనిఖీ చేయాలని, అలాగే తమ ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించాలి ద్వారా కూడా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. 19వ విడత తర్వాత 20వ విడతకు అర్హులైన కానున్న ఈసారి అర్హత కోల్పోయిన రైతులకు తమ వివరాలు సరిపడే తదుపరి విడత కోసం స్థితిగతంగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3.68 లక్షల కోట్లు 11 కోట్ల మంది రైతు చేరాయని, ఇది రైతు ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుందని అధికారులు వెల్లడించడం జరిగింది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన యొక్క ఆర్థిక చేయూతనివ్వడం ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతులందరికీ ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున ఏడాదికి మొత్తం 6,000 అందిస్తారు. డబ్బులను రైతు వ్యవసాయ అవసరాలకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటికీ దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు లబ్ధిదారు పొందుతున్నారు. ఈ రైతులకు జీవన ప్రణాళికను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతుల కింద లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు కూడా తమ వంతు ప్రయత్నాన్ని చేసి పీఎం కిసాన్ యోజన రైతులకు ఒక వరం లాంటిది. ఈ పథకం ద్వారా రైతు ఆర్థిక వరం లాంటిది. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక బలోపేతం అవుతారు. ఈ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తుందని తెలిపింది. ఇందుకు ఏపీలోని పీఎం కిసాన్ పొందాలంటే వారు అన్నదాత సుఖీభావ కూడా పొందే అవకాశాలు తక్కువ. దీనిపై ప్రభుత్వం త్వరలో క్లారిటీ ఇస్తుంది. పీఎం కిసాన్ పొందని రైతులకు ఆర్థిక తర్వాత తమ పేరును లబ్ధిదారుల జాబితాలో చేరేలా చేసుకోవాలి. లేదంటే ఏపీ ప్రభుత్వం ఏటా రైతుకి ఇవ్వాలన్న 14,000ను పొందలేకపోవచ్చు. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.